సిల్క్ స్మిత్ గారు మనకి తెర మీద తెలుసు. తెర వెనక సిల్క్ స్మిత్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఆమె జీవితం ఎలా జరిగింది, ముగింపు కూడా అందరికీ ప్రశ్నార్థకం అంటారు. అవును. సో సిల్క్ స్మిత్ గారి గురించి మీ పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఆవిడ ఎలా ఉండేవాళ్ళు ఏంటి? సిల్క్ స్మిత్ గారి గురించి కాస్త పక్కన పెడితే, నెల్లూరు నుంచి ఒక తల్లి కూతుర్లు ఇద్దరు గుంటూరు ప్రయాణమై వచ్చారండి. గుంటూరు దగ్గర తాడికొండ అనేటటువంటి ఊర్లో ఒక షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి యాక్టింగ్ చేయాలనేటటువంటి సినిమా ఆర్టిస్ట్ అవుదామనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి కూతుర్లు అక్కడికి వచ్చారు. గుంటూరు నుంచి తాడికొండ వెళ్ళి ఆ షూటింగ్ దగ్గర ఉండేటటువంటి డైరెక్టర్ని కో డైరెక్టర్ని కలిశారు. కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మాయి నువ్వు నల్లగా ఉన్నావు, సినిమాలకు పనికిరావు, నువ్వు వేషాలు ట్రై చేయటం వేస్ట్ అని చెప్పి అమ్మాయిని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కొంచెం సాడ్నెస్ ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చి గుంటూరులో రూమ్లో ఉండి 4 రోజులు ఆ షూటింగ్ దగ్గరికి వెళ్తున్నారు. షూటింగ్ చూడటానికి, అసలు షూటింగ్ అంటే ఫస్ట్ టైం చూడటం, షూటింగ్ అంటే ఎలా ఉంటుంది, మరి వాళ్ళందరూ ఎట్టా యాక్ట్ చేస్తున్నారు, అది అబ్జర్వ్ చేయటం అనమాట. సో రోజు ఈ అమ్మాయి వస్తుండేసరికి అప్పుడు ఆ కో డైరెక్టర్ ఏమో డైరెక్టర్తో చెప్పాడు, అమ్మాయి వస్తుందండి, రోజు వస్తుంది అంటే, సరే ఏదో చిన్న వేషం ఇద్దామని చెప్పి ఒక చిన్న వేషం ఇచ్చారు. చిన్న వేషం ఇచ్చిన తర్వాత తనకు చేతన అయినట్టు చేసింది. ఆ అమ్మాయి పేరు విజయలక్ష్మి. సరే ఆ కో డైరెక్టర్ ఏం చెప్పాడు, మీరు ఆర్టిస్ట్గా అవ్వాలంటే షూటింగ్ దగ్గరికి వస్తే ఆల్రెడీ మేము ఆర్టిస్ట్ని బుక్ చేసుకొని వస్తాము షూటింగ్కి, ఇక్కడ అవకాశాలు ఉండవు, మీరు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలంటే మీరు మెడ్రాస్ వెళ్తే అక్కడ చాలా సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట మీకు వేషం దొరుకుద్దని చెప్పేసరికి అది బాగా మైండ్లోకి ఎక్కింది వీళ్ళకి. వీళ్ళకి ఎక్కిన తర్వాత ఇద్దరు మెడ్రాస్ జంప్. మెడ్రాస్లో వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఛాయాదేవి దగ్గర టచ్అప్ అసిస్టెంట్గా చేరింది. ఛాయాదేవి దగ్గర. ఓకే. అప్పుడు ఆర్టిస్ట్కి టచ్అప్ అసిస్టెంట్లు ఉంటారు కదా, అద్దం పప్పు పట్టుకొని. మేము ఛాయాదేవి ఇంటి వెనకతల అవుట్ హౌస్లో ఉన్నాం మేము. ఓకే ఓకే. సో ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, ఏదో అంట్లు గింట్లు తవ్వుతూ ఉంది, ఏదో ఊడుస్తూ ఉంది, ఎవరో పని మనిషి అనుకున్నాం మేము. ఓకే. ఛాయాదేవి దగ్గర అసిస్టెంట్గా, టచ్అప్ అసిస్టెంట్గా చేస్తూ సినిమా షూటింగ్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ చిన్న చిన్న వేషాలు ఆవిడ దగ్గర నుంచి బయటకు వచ్చేసి చిన్న గది తీసుకొని చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉందన్నమాట. వేస్తూ అక్కడ తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి కదా, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ షూటింగ్స్ అన్నీ అక్కడే కదా. తమిళియన్స్ దగ్గరికి కూడా ఆఫీసులకు వెళ్ళి వేషాలు అడిగేది అనమాట. అక్కడ విద్యు చక్రవర్తి అని ఒక రైటరు, ఆ రైటరు వండి చక్రం అని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ అమ్మాయి వెళితే ఈ అమ్మాయిని చూశాడు, నల్లగా ఉంది కానీ కళ్ళు, పెద్ద కళ్ళు బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. సరే ఈ అమ్మాయిని ట్రై చేద్దామని చెప్పి ఆ అమ్మాయికి కాస్త డైలింగ్ కోచింగ్ అది ఇచ్చి ఆ వండి చక్రం అనేటటువంటి సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. క్యారెక్టర్ ఇచ్చి ఈ అమ్మాయి పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి బాగాలేదు అని చెప్పి సిల్క్ అనేటటువంటి క్యారెక్టర్ పేరు అనమాట. ఆ సిల్క్ అనేటటువంటి క్యారెక్టర్ పేరైతే అప్పుడు సిల్క్ స్మిత అని ఆ అమ్మాయికి పేరు పెట్టి ఆ వండి చక్రం అనేటటువంటి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సిల్క్ స్మిత్ అయింది. ఒరిజినల్గా విజయలక్ష్మి అమ్మాయి పేరు. అయితే అమ్మాయి నల్లగా ఉన్నా సరే చక్కగా మేకప్ చేసి, చక్కగా హెయిర్ డ్రెస్ చేసి, మంచి డ్రెస్ ఇస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది. వండి చక్రం అనేటటువంటి సినిమా హిట్ అయిన తర్వాత సో సిల్క్ స్మిత్ అనేటటువంటి పేరు ఇండస్ట్రీలో బాగా తెలిసింది. సీతాకోక చిలుకలో అమ్మాయి మంచి క్యారెక్టర్ వేసింది సరితబాబు పక్కన. సో అందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత రజనీకాంత్ సినిమాల్లో ముగ్గురు మొనగాళ్ళు అనేటటువంటి రజనీకాంత్తో కూడా యాక్ట్ చేసింది. అక్కడ నుంచి అందరూ సిల్క్ స్మిత్ మీద పడ్డారు, అందరి దృష్టి ఆవిడ మీద పడ్డది. పడిన తర్వాత ఎవరన్నా కథ తయారు చేసి, అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేసేవాళ్ళు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి వెళ్ళి కథ చెప్పి మా బడ్జెట్ ఇదండి, మీరు ఎంత ఇస్తారు అనేటటువంటి ఆ సంప్రదింపులు జరిగేటప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు, సిల్క్ స్మిత్ ఉందని. కాస్టింగ్ అడిగేవాళ్ళు కాదు, సిల్క్ స్మిత్ ఉందా అని అడిగేవాళ్ళు. ఈ కథలో ఫ్యామిలీ డ్రామా అండి, ఇందులో సిల్క్ స్మిత్
లేదండి అన్నాను. ఎక్కడో ఇరిగించి మొత్తానికి సిల్క్ స్మిత్ డాన్స్ ఒకటి పెట్టండి అని వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు కదా, కాబట్టి వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు సిల్క్ స్మిత్కి ఒక ఫోర్స్డ్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి సిల్క్ స్మిత్ డ్యాన్స్ పెట్టేవాళ్ళు. సిల్క్ స్మిత్ డ్యాన్సు కథకి సంబంధం లేకుండా ఫోర్స్డ్గా ఇన్కార్పొరేట్ చేసినా కూడా ఆ సాంగ్ వచ్చేసరికి మిగతా మర్చిపోయి ఈరలు కేకలు సిల్క్ స్మిత్ స్టెప్స్ వాటికి వీటికి. ఆ అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి కళ్ళండి, చాలా మంచి కళ్ళు. ఆ కళ్ళలో చాలా మత్తు ఉంది అమ్మాయి కళ్ళలో. ఆ మత్తు ఉండటానికి కారణం కూడా ఏంటంటే ఆ అమ్మాయి చాలా మెత్తగా, చాలా ఫేస్ ఇన్నోసెంట్గా ఉంటుంది. సో ఆ ఇన్నోసెన్స్ అది మత్తులాగా అనిపిస్తుంది. సో వాళ్ళు క్లోజప్లు కూడా చక్కగా కెమెరామెన్ల అమ్మాయిని చక్కగా ఆ మత్తు కళ్ళతో ఆ క్లోజప్లు తీసి బ్రహ్మాండంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు పర్ఫార్మెన్స్.